హాయ్ ఆడియన్స్, చూసారు కదా ఎనర్జీ ఆ మాత్రం ఉండాలి. మరి కితకితలు వస్తే దద్దరిల్లాలి. నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచ నవ్వుల దినోత్సవం అండి. నేను లేకపోతే ఎట్లా? సో మన ఆడవాళ్ళు అన్నిట్లో పై చేయి కదా, కామెడీలో కూడా పై చేయి బందే. ఈ రోజు మనల్ని ఆపడానికి ఎవ్వరి తరం కాదు. ఎవడైనా వస్తాడా తొక్కి పడేస్తారు అంతే. ఇదిగో ఆగండి గీత గారు, ఇందాకేంటి అంటున్నావు? మా ఆడవాళ్ళే టాపా, కామెడీలో వాళ్ళే తోపులా? ఏమండి, ఆడాళ్ళు దేంట్లో అయినా పై చెయ్యమో గానీ కామెడీలో మాత్రం మా మొగాళ్ళే గ్రేట్ అండి. అరే రారా, నేను కితకితలు చేస్తున్నప్పుడు మీ అమ్మ సంకలు ఎత్తుకొని నేను కితకితలు పెట్టేదిరా, నువ్వు నాకు చెప్తున్నావా? ఇదంతా అనవసరం. మా అబ్బాయిలే కామెడీలో గ్రేట్ అని చెప్పుకోవడానికి మా బ్యాచ్ చాలా మంది ఉన్నారు తెలుసా? మా సైడ్ కూడా చాలా మంది క్వీన్స్ ఉన్నారా, మంచి మంచి కమెడియన్స్ ఉన్నారు. దింపుతా, అందరినీ దింపుతా. చూస్తాం. రండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు లేడీ గెటప్స్. మనం ఏదో ఫిక్స్ అయ్యేటో నుంచుంటే మేము మాట్లాడుకుంటాం. అవును, నీతో నుంచున్నా. అవును, ఏంటి మీ ఇద్దరు పిలిచారు? బయట గ్యాస్ అయిపోయింది, పుట్టుకు ఇబ్బందిగా ఉందని మమ్మల్ని పిలిచారా? కామెడీలో గ్రేట్ అమ్మాయిలే నావా? కాదు, అబ్బాయిలే బాగా కామెడీ చేస్తారని నేను ఈరోజు తేలిపోవాలన్నా. అవును, తేలిపోవాల్సిందే. అమ్మాయిలే కామెడీ ఎక్కువ చేస్తారని వాళ్ళు అన్నారా? అన్నారన్నా. నిజమేగా? ఏంటి నిజము? ఏంటి నిజము? ఎవరది అన్నది అబ్బాయిలకు కామెడీ వచ్చు అమ్మాయిలకు కామెడీ రాదని? వాళ్ళు ఏదో తెలియక అన్నారు. నేను చెప్తున్నా కదా, అమ్మాయిలే కామెడీ బాగా చేస్తారు. ఒకరిని జెన్యూన్ గా ప్రేమిస్తున్నాను అంటారు చూసావా, సూపర్ కామెడీ, సూపర్ కామెడీ. వాడితో నువ్వు లేకపోతే నేను బతకలేను అంటారు చూసావా, ఓ వావ్. ఇలాంటి కామెడీ ఎవరైనా చేయగలరు? హలో, ఎక్స్క్యూజ్ మీ ఆది గారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమిస్తే ఆ అబ్బాయితోనే లైఫ్ లాంగ్ ఉంటది. అది నువ్వు చెప్తున్నావు చూడు. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? నీతో అన్నాడా? నువ్వు వాడిని కూడా ప్రేమించుంటావు. ప్రేమ అనేది గాల్లో ఎగిరే గాలిపటం లాంటిది. గాలిపటమే, కానీ ఎంతమంది ఎగరేస్తున్నారు దాన్ని? హలో ఆది, ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం కదా. ఎవ్వరు ఎదురొచ్చినా నేను దుమ్ము దులిపేస్తా, అల్లల్లాడిస్తా, షేక్ చేస్తా. వీళ్ళు నాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, కానీ ఇప్పటి నుంచి రచ్చే. ఇదిగో ఇప్పుడు ఆగేవు చూడు, అందుకే గ్యాప్ ఇచ్చారు. అలా వాక్కూడదు. వర్ష ఇప్పుడే కదా మాట్లాడాను, మళ్ళీ ఇది వర్ష. అమ్మ, నేను ఎప్పుడో జీన్స్ లో చూసాను అబ్బా కవల పిల్లల్ని, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే ఇలాంటి కవలను చూస్తానా? శ్రీదేవి, నీకేం పని ఇక్కడ? నేను కూడా కామెడీ చేయడానికి కదా వచ్చాను. కామెడియన్ నేను. నువ్వు కామెడియన్? కామెడియన్ అంటే మేము కామెడీకి పెద్ద పీట వేసాం. ఏంటి, నువ్వు పెద్ద పీట ఎత్తావా? పీత అంత లేవు, నువ్వు పెద్ద పీట ఎత్తావా? ఏంటన్నా అది పీత అంత లేవంది? ఆవిడ కాబట్టి పీత అంత లేవంది. పీత అంత లేవంటే దానంత లేవనే అంటుంది. అంకుల్ ఎవరో గానీ కరెక్ట్ గా చెప్పారు. ఏంటి ఇవి, ఎందుకు తెచ్చావు? ఇవా మా ఇంటి పక్క ఆయన మీద జోకేశాను, ఆయన నవ్వాడు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఆ చెక్కలే ఇవి. చూడండి, నవ్వించడంలో మా అబ్బాయిలే తోపని నిరూపించడానికి అసలైన లెజెండ్ వస్తున్నారు. ఆయన చూస్తే మీరే ఒప్పుకుంటారు. రండి సార్. నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు. కనకి నవ్వుకో, ఎరగబడి నవ్వుకో, పగలబడి నవ్వుకో, చొక్కాకి ఎన్ని తిరుగులు లెక్కెట్టి మరి నవ్వుకో. పంచరై ఉన్న టైరులో
జాలి నింపెట్టు నవ్వుకో అప్పు బాధాల వాటేగా చిక్కులే మనకు కొత్త కావు కదా. గురువు గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలు వచ్చి కామెడీలో వాళ్ళే గ్రేట్ అంటున్నారు, లేదు అబ్బాయిలమే గ్రేట్ అని మేము అంటున్నాం. మీరు కామెడీతో వస్తారనుకుంటే కావిడితో వచ్చారేంటి గురువు గారు? చెప్తా. ఆ, ఇది రైటింగ్, ఆ, అది కామెడీ. ఈ రెండు సమపాళ్లలో కలిస్తేనే కామెడీ, అందుకే కావిడి. ఏ, ఏంటండి మీరు పాలు అన్నారు, దీంట్లో నీళ్ళు కూడా లేవు. బతికే ఉన్నావురా ప్రసాదు. ఏదో మీ దయతో. ఈ ఆరోగ్యం కాదు, మనిషి బతుకున్నావా నువ్వు వేసే పంచంతో జనాలు చచ్చిపోతా ఉంటే. గురువు గారు మీరు ఇలా నడవడానికి మీకు ఈ వయసు రావాల్సి వచ్చింది, కానీ అతను ఈ వయసులోనే నడుస్తున్నాడు. గురువు గారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా అటు పక్క అమ్మాయిలందరూ ఎందుకు కూర్చున్నారు? వాళ్ళు అంటున్నారు వాళ్ళే కామెడీలో గ్రేట్ అంటున్నారు. 2 అడుగులట్టే, అదే 2 అడుగులట్టేయండి. ఏంటి 2 ఎవరు వస్తారా? ఊరికే తమాషాకు వచ్చాము ఇక్కడికి, ఆ. తేల్చుకోవడానికి వచ్చాం. మగాళ్ళు ఆడాళ్ళు ఎవరో పోటీలో మేము కూడా తేల్చుకోవడానికి వచ్చాం. తేల్చుకుందాం రండి. సార్ మీలాంటి పెద్దోళ్ళకి మాలాంటి చిన్న వాళ్ళు చెప్తే సరిపోదు, మీతో పాటు ఈక్వల్ గా సమాధానం చెప్పడానికి మా సైడ్ నుంచి కూడా వస్తున్నారు. అమ్మా రండమ్మా. ఏంటి నేను దేవుడికి హారతిస్తుండగా పిలిచావు నువ్వు? నేను వచ్చేసాను. ఎందుకు? ఏం లేదమ్మా, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆడవాళ్ళకి కామెడీ రాదంట, అసలు కామెడీ చేసేది మగవాళ్ళేనంట. ఏంటి ఆడవాళ్ళకి కామెడీ రాదా? హా, వాళ్ళు చేస్తే పగలబడి నవ్వాలి అందరూ. హలో అమ్మగారు, మీరు చేస్తే ఓన్లీ పగలబడి అవుతారు, మేము చేస్తే రాత్రి కూడా పడి అవుతారు. అది మా మగారి కెపాసిటీ. ఏమంటారా? ఓట్ ఫర్. వాళ్ళే గ్రేట్, వాళ్ళే గ్రేట్. అయినా వాళ్ళతోనేంటమ్మా డిస్కషన్? మీ స్టైల్లో ఒక్క కవిత వదలండి, దెబ్బకి అందరు నోర్లు మూసుకుంటారు. పాలు తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగోదు గనక. వీడు ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడు? లంగా కట్టుకుంటే బాగోదు గనక. ఒరే ఆది, నీ పెళ్ళెప్పుడు? చాలా సంబంధాలు వచ్చినాయి మళ్ళీ వెళ్ళినాయి. ఎందుకు? నా సంబంధాల గురించి తెలిసి. హలో ఎల్బి గారు, బాగున్నారా? ఏమండి ఆ రోజుల్లో మనం ఎన్ని సినిమాలు చేసామండి కలిసి. ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని ఇక్కడ అది కుదరదు. ఆ పప్పులే ఉడకలేండి. కుదరదు. ఇది పోటీ అది అంటే నేను- పోటీ. అదే నేను చెప్తున్నా. గ్రేటు, మా ఆడవాళ్లే గ్రేటు. మన ఇద్దరిలో ఎవరు గ్రేటో చెప్పడానికి ఒకప్పుడైతే ఇద్దరు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒకరు వస్తారు. హ్యాపీగా ఆవిడ వచ్చి మనల్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకేనా? ఎవరు ఆవిడ? యాంకర్. రమ్మనండి చూద్దాం. మర్యాదగా చెప్పండి, ఎవరు ఎవరిని ఇమిటేట్ చేశారు మీ ఇద్దరు? ఇప్పుడు రష్మి, ఇక్కడ కామెడీకి సంబంధించి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఇటువైపు వాళ్ళ కామెడీ గొప్ప, లేకపోతే ఇటువైపు వాళ్ళ కామెడీ గొప్ప, అంతే కదా? Yes. కామెడీలో ఉన్న గొప్పతనం అనేది కామెడీ సారీ ఇది ఒక రకమైన కామెడీ. కామెడీలో ఉన్న గొప్పతనం అనేది మాటలతో కాదబ్బా, కామెడీతో చూపించాలి. Yes. కామెడీ చేయండి అబ్బా, దాన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది ఎవరు కామెడీ గొప్ప అనేది. బట్ ఎనీవేస్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ మేడం గారు మీకు కూడా వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ అది కూడా వరల్డ్ లాఫ్టర్ డే రోజు, ప్రపంచ నవ్వుల దినోత్సవం. All right, so let's begin శ్రీదేవి డ్రామా కంపెనీ చిరునవ్వుతో. సో బేసిక్ గా ఇటువైపు భాస్కర్ గారు ఇప్పుడు నోట్లో నీళ్లు పెట్టుకొని కూర్చుంటారు, అండ్ ఇటువైపు అమ్మాయిల తరఫు నుంచి ఒకళ్ళు వచ్చి ఒక పోజ్ పెడతారు. అండ్ ఆ పోజ్ ఏంటో అనేది నేను ఈ స్క్రీన్ తో కవర్ చేసి పెడతాను. స్క్రీన్ తీసిన తర్వాత ఆ పోజ్ చూసేటప్పుడు మీరు నవ్వేస్తే పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోయినట్టు, నవ్వకపోతే పాయింట్ మీ దగ్గరే ఉండిపోయినట్టు. అండ్ ఇటువైపు నుంచి శ్రీదేవి గారు రండి.
శ్రీదేవి గారు మీరు కలిసి చాలా స్కిట్లు జబర్దస్త్ లో కానీ అన్ని చోట్ల అయితే మీకు డెఫినెట్ గా భాస్కర్ గారు వీక్నెస్ తెలిసి ఉంటది. భాస్కర్ వీక్నెస్ రాజమండ్రి శ్రీదేవి. ఇప్పుడు ఏంటి అమ్మాయి ఫోన్ చూస్తే నేను నవ్వకుండా ఉండాలి అంతే. ఓకే ఓకే 3, 2, 1. ఏం కాదు కొత్తగా ఊసేయి దాని మీద నేను ఊసింది ఆదన్నేసే జోక్ తప్ప. లేదు 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 నవ్వేరా లేదా నిన్ను చూసే ఊసాం. సో కంగ్రాచులేషన్స్ ఆడవాళ్ళ వైపు 1 పాయింట్. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రీదేవి గారు వచ్చి ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ పెట్టారు, అది కాకుండా ఫన్నీ పోజులు పెట్టాలి. ఓకే ఫన్నీ పోజ్. ఆవిడ పోజ్ చూపించమంటే భాస్కర్ మీద మోజ్ చూపించింది. ఆల్రైట్ నెక్స్ట్ వచ్చి ఇటువైపు టేస్టీ తేజ అండ్ ఇటువైపు ఫైమా రండి. ఫన్నీ పోజ్ పెట్టాలి ఫైమా, ఓకేనా? ఇంకా తేజ గారు ఊసాడంటే ఫైమా చిన్న స్విమ్మింగ్ పూల్ లో ఉంటది. రెడీ ఫైమా రెడీ 3, 2, 1 గో. అసలు అర్థం పెడితే ఫైమానే ఊసేస్తది. ఫైమా పోజ్ మార్చు. దీనికంటే ముఖేష్ ఆడ బాగుండేది కదా. ఆల్రైట్ కంగ్రాచులేషన్స్ అబ్బాయిలకి పాయింట్. ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్లు చేశారు కాబట్టి ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు మన శ్రీలక్ష్మి గారు చేస్తారు ఒక్కటి. అంతే అంతే. మీ ఇష్టం సార్, మీరు నీళ్ళు పెట్టుకుంటారంటే ఓకే లేకపోతే లేదు. నీళ్ళు పెట్టుకుంటారా నా మీద? రెడీ 3, 2, 1 గో. ఆయన ఉయ్యాలి మీరు వస్తున్నారు. ఈ దీపం కర్పూర దీపము. ఆహా ఆహా బాబు బాబు చిట్టి ఈసారి పాయింట్ మీకు వచ్చింది, కానీ ఇంకో ట్రై ఏంటంటే సార్ నవ్వించడానికి ట్రై చేస్తారు, మీరు నవ్వకుండా ఉండాలి. ఓకే డన్. ఆల్ రైట్ సార్ రెడీ, మీరు ఎప్పుడంటే అప్పుడు స్క్రీన్ తీస్తా. ఓకే రెడీ 3, 2, 1 గో. ఆవిడ సూర్యకాంతంలో చూస్తే ఇంకెక్కడ వద్ది. గుడ్ మార్నింగ్ పుసుక్కుని నవ్వొచ్చిన ఆపుకుంటారేంటి అలాగా? ఎంతైనా సీనియర్సే అనేది ప్రూవ్ చేసుకున్నారబ్బా. మీరు నవ్వించేటప్పుడు ఆమె నవ్వింది, ఆమె నవ్వించేటప్పుడు మీరు నవ్వారు. సో వన్స్ అగైన్ వండర్ఫుల్. మీ మధ్య అయితే మ్యాచ్ డ్రా. ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చి గీతా సింగ్ గారు అండ్ ఆది గారు రండి. అక్క నువ్వు నవ్వించాలి, నువ్వు నవ్వకూడదు. గీతా గారు పోజ్, మీరు ఎప్పుడంటే అప్పుడు తీసేస్తా. ఓకే 3, 2, 1 గో. ఈయన ఊసేస్తాడు నాకు తెలుసు. అక్క పెళ్లి చూపులా ఇవి. నా ఊసే, లేకపోతే ఆవిడ నోట్లో నీళ్ళు వేసుకుంటే నీ పరిస్థితి ఏంది? మార్చొచ్చు. ఒక్కసారి 3, 2 1 పాయింట్ లేడీస్ వైపు. అది రండి, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మీరు నవ్వించాలి. రెడీ 3,
2, 1, go. ఆల్రైట్, ఇటువైపు నుంచి నరేష్ అండ్ ఇటువైపు నుంచి వినోద్, రండి. మీరు ఎప్పుడంటే ఇప్పుడు తీస్తారు. రెడీ? 3, 2, 1, గో. వాడే కోతిలో కూర్చున్నాడు. నరేషు అబ్బా అరే ఊస్తాడు, డాడీ నోట్లో ఊస్తాడు. మీద వస్తావా? 5, 3, 2, 1 పాయింట్స్ వచ్చి నరేష్ వైపు. ఓకే నరేష్, ఇప్పుడు నువ్వు నవ్వించాలి. ఓకేనా? రెడీ? బాయ్స్ ఏమో ప్రస్తుతానికి ఇన్ లీడ్ విత్ 2 points అండ్ గర్ల్స్ 1 point. 3, 2, 1 గో. ఇదే కామెడీ అంటే. ఏమైందిరా? డైపర్ మార్చాలి. నరేష్ గారు దొరుకుతాడు, ఆగండి. అయ్యి బాబు చెయ్యరా. ఇప్పుడు వీడికి 2 ఎపిసోడ్లు ఎందుకు వేస్తున్నారో నాకు తెలియదు. నాది నెక్లెస్ గొలుసు. నవ్వని దండం పెడతా. 2 నిమిషాలు అయ్యారా మళ్ళీ. 3, 2, 1 టైమ్స్ అప్. సో మొత్తానికి అన్ని డ్రాల్ అయ్యాయి కాబట్టి 0 పాయింట్. మే ద కామెడీ కంటిన్యూ ఆన్ వరల్డ్ లాఫ్టర్ డే. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్ రైట్, సో ఈ నవ్వుల యుద్ధాల్లో మరి నెక్స్ట్ ఏంటి? కార్మికుల దినోత్సవం సందర్భంగా మన జిహెచ్ఎంసీ వాళ్ళది, అలాగే కూలీలు, రెగ్యులర్ కూలీలకు ఓ చిన్న, అంటే మేమందరం కలిసి చేసాం, అది ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాం ఇక్కడ. సూపర్. సో 2-in-1 సెలబ్రేషన్స్ అన్నమాట. మరి అది ఎలా జరిగిందో చూద్దాం. సో శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అన్నా ఈ రోజు చెత్త ఎక్కడున్నా అక్కడ ఎత్తేయాలన్నా. మళ్ళీ పెద్ద చెత్తనవే కదా. ముందు పదండి. ఏంటమ్మా ఈ ఫ్రూట్స్ అంటే చెప్తుంది, చూసుకోవాలి కదా. అరే ఏం చేస్తున్నావు? అదే స్టార్ట్ చేస్తున్నావా? కీస్ నా దగ్గర నువ్వు ఎలా స్టార్ట్ చేస్తున్నావురా? అవునా? స్టార్ట్ చేస్తున్నావు. ఏమే శ్రీదేవి, కమ్మలతో పాటు ఎత్తుగొలుసులు కూడా కొన్నావు, బంగారు ఎప్పుడు కొన్నావు? నెల అయిందప్పుడే కొని. చూసావా? ఏమే మోహని, నెల అయిందంట, అప్పుడే దుమ్మట్టిపోయాయి దాని మొహం లాగాను. ముచ్చట్లు అయిపోయా? పని చేసేది ఉందా లేదా? మా ముచ్చట్ల తర్వాత కానీ పొద్దున్న నుంచి ఆకలిస్తుంది, ఇంతవరకు టిఫినే పెట్టలేదు, ఎలా పని చేసేస్తాము? మేము కూడా తినలేదు, మీరే కాదు. బాగా ఉడుకొచ్చేస్తుంది, ఫ్యాన్ ఏమైనా తిప్పిస్తా పెట్టి. చూసారండి, వీళ్ళు ఒక 10 నిమిషాలు చేయడానికి ఇంత పాటలు పడుతున్నారు. సో రోజు పొద్దున్నే 3 గంటలు లేచి తిండి తిప్పలు లేకుండా చేసే కార్మికులందరికీ మా డ్రామా కంపెనీ నుంచి సెల్యూట్. సో మనం ఇప్పుడు దాకా జిహెచ్ఎంసీ కష్టాలు చూస్తాం. ఇప్పుడు ఇంకో కష్టం, అదే కన్స్ట్రక్షన్ వర్క్, అంటే తాపి పని. దీంట్లో చాలా కష్టం ఉంటుందండి, ఎందుకంటే తాపి మేస్త్రులు కష్టం ఉంటుంది, కూలీలు కష్టం ఉంటుంది, చాలా మంది కష్టపడితే ఒక అందమైన భవనం నిర్మాణం అవుతుంది. వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఈ రోజు చూపిస్తాం మీకు. మేస్త్రి గారు కలిపేయమంటారా? ఏంటి పులిహోర? కాదు, ఇసుక సిమెంట్ కలిపేద్దాం రండి. ఏమ్మా బాలంతవా? ఏరా, ఇక్కడ ఎత్తింది నువ్వు ఎత్తావు, దానికి ఇచ్చావు, దీనికి ఇచ్చావు, మళ్ళీ ఇక్కడే వేసారు కదరా. పని చేస్తున్నాయి కదా. దీన్నే పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడవచ్చునంట.
నిజంగా కార్మికుల కష్టం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీళ్ళకి నిజంగా కొంచెం కొత్తగా ఉండొచ్చు, బట్ ఇది నేను చేస్తున్నాను ఇంతకుముందు గతంలో. నాకు ఒక్కసారి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. ఆ లంచ్ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేవాడిని. అప్పుడు చిన్నపిల్లలు నేను బాగా. ఆ లంచ్ టైం వస్తే ఒక 1 hour రెస్ట్ అవుతుంది నేను ఆశపడేవాడిని అనమాట. సో నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. థ్యాంక్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఇది నేను ఇంతకుముందు చేస్తున్నా కాబట్టి నాకు కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు సిమెంట్ పని చేసేటప్పుడు చాలా మంది చూసారో లేదో కానీ నేను చూసాను, మా అన్నయ్య చేసేవాడు అనమాట. మొత్తం చేతులన్నీ పుండ్లు పడిపోతాయి సిమెంట్ కలిపేటప్పుడు, పొక్కిపోతాయి. మొత్తం కాళ్ళు గాని చేతులు గాని ఇంటికి వచ్చాక కొబ్బరి నూనె రాసుకుని బద్దలాసిపోయి అసలు చూపిస్తే మాకు ఏడుపు వచ్చేది అనమాట. పని చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటదండి. ఇలాంటి కార్మికులు ఎక్కడ కనిపించినా కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, కొంత గౌరవంగా మాట్లాడమని మా అందరి తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. మరొకసారి అందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. వరల్డ్ లాఫ్టర్ డే కాబట్టి ఇంకా లాఫ్స్ కావాలి, ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇంకా కామెడీ కావాలి, ఇంకా ఫన్ కావాలి కాబట్టి ఇంకా 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 ఫన్ కావాలంటే ఓన్లీ మా సైడ్ నుంచి మాత్రమే వస్తుంది. అమ్మా రెడీయా మరి? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? చెప్పేదే లేదు, చూడండి డైరెక్ట్ గా. సరే అయితే చూపించండి, అందరూ కలిసి చూద్దాము. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ టీమ్. నేటి తరానికి తెలిసిన హాస్యం మాటలతో పోటీ పడడం, కానీ అలనాటి హాస్యం నటనతో మురిపించడం, వారి హావభావాలతో కితకితలు పెట్టడం, నోటి మాట లేకుండా నవరసాలు చూపించడం ఆనాటి హాస్య దిగ్గజాలకు వెన్నతో పెట్టిన విద్య. రేలంగి వెంకటరామయ్య గారు పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్య నటుడు, నవ్వుల చక్రవర్తి. ఆయన తెరపై కనిపిస్తే చాలు డైలాగ్ చెప్పకముందే ప్రేక్షకుల ముఖంలో నవ్వు విరిసేది. ఆయన రూపం, నవ్వు, నడక అన్నీ హాస్యమయమే. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఓహో సుందరి. రేపటి దాకా ఆగాలి. ఆగు మంచు తగియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా సుందరి, ఆహా సుందరి. తెచ్చితేలా పెద్దలున్నారు, పెద్దలున్నారంటూ హక్కులెందుకు రమణి వద్దకు చేరిన వదినే కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. అల్లు రామలింగయ్య గారు. ఆయన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అప్పట్లో ఒక సంచలనం. హోమియోపతి డాక్టర్గా ఉంటూనే 1000కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన విలక్షణమైన గొంతు, కళ్ళతో పండించే హావభావాలు ఎప్పటికీ మరువలేనివి. రాజా ఓ రాజా, ఓ బాల రాజా, రాజా ఓ రాజా, ఓ బాల రాజా, మలపంతా కూరి చేసా తినబోయి కాజా, మలపంతా కూరి చేసా తినబోయి కాజా. రాణి ఓ రాణి, ఓ చండి రాణి, రాణి ఓ రాణి, ఓ చండి రాణి, చెయ్యాలి నువ్వే నాకు తొలి వలపు బోణి, చెయ్యాలి నువ్వే నాకు తొలి వలపు బోణి. నీ కొలుకులు, నీ
కులుకులు అబ్బా నీ కులుకులు తలుకులు గిలి గిలి చక్కిలి గిలి చాలే చాలే చక్కిలి గిలి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రావే వయ్యారి వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యా నీ జారు పైట ఊరిస్తూ ఉంది నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది కన్ను కన్ను ఎప్పుడో కలిసింది ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిల ఇటు రావే వయారి వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిల ఇటు రావే వయారి. ఆల్రైట్, సో వరల్డ్ లాఫ్టర్ డే రోజు ఆనాటి కమేడియన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసాము. ఇటువైపు రేలంగి గారు, ఇటు అల్లు రామలింగయ్య గారు. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆనాటి కమేడియన్స్ ఈ నాటిలో చూసేటప్పుడు extremely nostalgic. Once again, thank you for the wonderful performance. Mari master ekkada రాజా రాజా. సో సార్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రమాప్రభ గారు అడుగుతున్నారు. మేము రేలంగి గారు, రమణారెడ్డి గారు సినిమాలు చూసి చిన్నప్పుడు పెరిగిన వాళ్ళం. తర్వాత అల్లు రామలింగయ్య గారిని కూడా చాలా సినిమాల్లో చాలా గొప్ప గొప్ప పరమానంద శిష్యులు లాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో చూసాం. చిన్నప్పుడు వాళ్ళ సినిమాలే అవి చూసి పెరిగి వీళ్లలో నాకు అల్లు రామలింగయ్య గారితో కొంచెం పరిచయం ఉంది. ఒక సినిమాలో నాకు ఆయన తండ్రిగాను ఆయన కొడుకుగా నేను యాక్ట్ చేశాను. ఎస్వి కృష్ణారెడ్డి గారి ప్రేమకు స్వాగతం అనే సినిమా, జేడి చక్రవర్తి హీరో. ఆ అదృష్టం కలిగింది. తర్వాత నేను మొట్టమొదటి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ 2002లో ఆయన గెస్ట్ గా వచ్చారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్నారు అక్కడ. మధురానుభూతి నాకు. మా కమెడియన్స్ అందరికి, చాలా మందికి, టాప్ 10 కమెడియన్స్ కి ఒకే సంవత్సరం ఆయన అవార్డ్స్ ఇచ్చారు. ఇయర్లీ ఒక్కొక్కరికి ఇచ్చేవారు. శత జయంతి పండుగ సందర్భంగా ఒక 10 మంది కమెడియన్స్ కి అందరికి ఇచ్చారనమాట. అందులో నేను కూడా అందుకోవడం చాలా. ఇంకా ఆయన చిత్రాల గురించి అవి చెప్పేదే ఉంది. అవన్నీ చూసి పెరిగిన వాళ్ళం. పెద్ద సబ్జెక్ట్ అదంతా. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు అంటే ఆనాటికి ఈ నాటికి అఫ్ కోర్స్ చాలా మార్పులు వచ్చాయి, కానీ ఎక్కువగా ఇంపాక్ట్ఫుల్ అయిన మార్పు మీరేమనుకుంటున్నారు? అప్పుడు లిమిటెడ్ గా ఉండేవారు ఆర్టిస్టులు కూడా, కమెడియన్స్. తర్వాత జనరేషన్ లో మళ్ళీ కోట గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, వాళ్ళు 3-4 ఉండేవారు. ఇంకో 10-15 మంది 20 మంది ఉండొచ్చు, కానీ ఎక్కువ వాళ్ళ మీదే నడిచేవాడిని. అలాంటి ఆ ట్రెండ్స్ నుంచి ఇప్పుడు తర్వాత సుమారు 30-40 మంది కమెడియన్లు వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ టాప్ 10 కమెడియన్స్ కొందరు, అందులో నేను ఒకడిని ఉండడం నా అదృష్టం. అది ఈవీవి గారితో 4 విధాలు కాదు 40 విధాలు గ్రేట్ అని. హాస్యానికి జంజాల గారు పెద్దపేట వేశారు అంటారు. మా ఈవీవి గారు హాస్యానికి పెద్ద ఫ్లైటే వేశారు దుబాయ్కి. అది గారు, ఇక్కడ ఉన్న మా అందరి అదృష్టం నిజంగా. జనరల్ గా ఎల్బి శ్రీరామ్ గారు, శ్రీలక్ష్మి గారు వీళ్ళిద్దరి సమక్షంలో మేమందరం ఉండడం మా అదృష్టం అని చెప్తున్నాను. అదైతే షూర్. ఇప్పుడు లేడీస్ లో ఎవరు కామెడీ చేయాలన్నా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అప్పట్లో శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మన కోవై సర్లా గారు. వాళ్ళిద్దరే అందరికి లేడీస్ కామెడీ చేసే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. అలాగే ఇంకా మా జెంట్స్ లో ఇంక మేము చెప్పక్కర్లేదు, బోల్డ్ అంత మంది కమెడియన్స్. అందులో వన్ ఆఫ్ ద లెజెండ్ మా ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఉండడం, ఆయనతో పాటు వర్క్ చేయడం నిజంగా మా అదృష్టం. ఈ రోజు అయితే అల్లూరు రామలింగయ్య గారిది సుధాకర్ అన్నది మాత్రం ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు ఖచ్చితంగా కాల్ చేస్తారన్న. ఎందుకు చేస్తారు, అది ఎందుకు చేస్తారనేది ఆయన చేశాక మనమే మాట్లాడుకుందాం. వర్ష అయితే ఎవరి పక్కనైనా రెట్రో సాంగ్ అనగానే వర్ష అసలు ఎవరి పక్కనైనా అలా బాగుంటది అనమాట తను ఇప్పుడు చేసిన. ఇంకా
రేలంగ గారిది టేస్టీ తేజ ఇరక్కొట్టేశాడు. వాడు కరెక్ట్ గా సరిపోయాడు. ఫస్ట్ ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కరెక్ట్ గా సరిపోయాడు. సావిత్రి గారు లాగే ఆల్మోస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ అన్ని ధరణి ప్రియ అయితే, ఆ రేలంగి గారు చూస్తున్నప్పుడేమో ఆయనకు నచ్చినట్టు బిహేవ్ చేయడం, ఆయన అటు తిరగగానే నచ్చనట్టు బిహేవ్ చేయడం, ఆ పాత్ర సావిత్రి గారు చాలా బాగా చేస్తారు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ధరణి ప్రియ అయితే అలాగే చేసింది సీరియల్. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా చాలా బాగా చేశారు. హార్ట్ టచ్ అయింది. మా రోజుల్లో అయితే కామెడీకి సాంగ్స్ పెట్టేవాళ్ళు ఇలాగా. అల్లూరు రామలింగయ్య గారు అదరగొట్టేశారు. ఈయన ఈ రేలంగి గారు అయితే ఆ ఫిగర్ లోనే ఆ స్టైల్ వచ్చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. Once again, thank you so much to the entire team. Thank you guys. ప్రతి ఒక్క కమేడియన్ వెనకాల ఒక బాధ ఉంటది. అది ఖచ్చితంగా ఆడియన్స్ కి తెలియాలి. సో దానికి సంబంధించిన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? బేసిక్ గా కమెడియన్స్ అంటే అందరూ వాళ్ళ జీవితాల్లో ఓన్లీ నవ్వులే ఉంటాయి అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో కొన్ని బాధలు కూడా ఉంటాయని చూపించడానికి మా సైడ్ నుంచి కొంతమంది, వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది వచ్చి అది పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఈ కొలాబరేటివ్ పర్ఫార్మెన్స్ చూడడానికి మేమైతే ఎదురు చూస్తున్నాము. సో లెట్స్ బిగిన్ ది షో. మనం దైనందిన జీవితంలో బుల్లితెరపై ఎంతో మంది హాస్య నటులను చూస్తుంటాం. సాధారణ జీవితంలో ఉన్న బాధలను కాసేపు మర్చిపోయి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు. అటువంటి ముగ్గురు హాస్య కళాకారుల గురించి నేడు తెలుసుకుందాం. పిట్ట కొంచెం కూతగనం, లోపాన్ని బలంగా మార్చుకున్నవాడు, లోకాన్ని నవ్వుల ప్రపంచంలో ముంచుతున్నవాడు, మన నవ్వుల రారాజు నాటి నరేష్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఈ రోజు నీ టైం రావచ్చు, రేపు నా టైం వస్తది, అప్పుడు చెప్తా. బో మామూలుగా చేయలేదు, బాగుంది. అందులో నరేష్ గారు అయితే హైలైట్. స్క్రీన్ మీద నరేష్ కనిపిస్తే చాలు, అస్సలు బోర్ కొట్టదు. అంతే సూపర్ కామెడీ. అబ్బా, భాస్కర్ స్కిట్ లో నరేష్ కామెడీ చంపేస్తున్నాడు, చితక్కొట్టేస్తున్నాడు. సూపర్ కామెడీ అబ్బా. ఆడవాళ్ళు హాస్య నటులు అవ్వడం అనేది అరుదు. ఆ అరుదైన అందలం అందుకుని హాస్య వినీలాకాశంలో విహరిస్తున్న ఫైమా. అమ్మా ఫైమా, పటాస్ లో చాలా బాగా చేశావు. నేను జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ గారి టీంలో ఇస్తున్నాం. ఎక్స్ట్రా జబర్దస్త్. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మాస్ మహారాణి, వన్ ఉమెన్ షో అసలు. Faima, you are an excellent actress. హాస్య నటులు కొందరు మగాళ్ళుంటారు, కొందరు ఆడవాళ్ళుంటారు, కొందరు అర్ధనారీశ్వరుల గెటప్పులు వేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా లేడీ గెటప్ వేసుకుని అరే భలే యాప్ట్ అయ్యాడు అనిపించుకున్న మోహన్. అమ్మా కోకిల, ప్లీజ్ వెల్కమ్. వార్తల్లో ముష్టాన్సలే, అంటే చెత్తని రుతుపానాలు. శివరాకరణ గులాబ్ జాములు ఉన్నాయి, గుల్గుల్ గుల్గుల్ ఆడిపోతున్నాయి, తిరిగండి అవి కూడా. సరే, మోహన్ మాత్రం అందరినీ తినేశాడు. టైమింగ్ సూపర్ సూపర్ టైమింగ్ అసలు. ఎంతో మందిని నవ్విస్తున్న వీళ్ళని గిల్లి గిచ్చి విమర్శిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎవరిని పన్నెత్తి మాటనకుండా
సరదాగా నవ్వించడానికి చేసే వీళ్ళ పనులను పనిగట్టుకుని తిట్టేవాళ్ళు కొందరు లేకపోలేదు. రే ఆ పొట్టను గుర్తుపట్టావా? అదేరా జబర్దస్త్ లో చేస్తూ ఉంటాడు. రేపటి రే రే ఇడు కెమెరా కనిపించాలంటే ఏం చేస్తాడు రా? ఇంకేం చేస్తాడు, ఎగిరి ఎగిరి చూస్తాడు పొట్టుడు కదా. అవునరా, నాకు డౌట్, ఈ పొట్టోడు కోసం పెళ్ళవుద్దంటావా? అయినా ఈ పొట్టోని ఒత్తి చేసుకుంటుందిరా. అరే ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలిరా? పువ్వులా ఉండాలి. మరి ఇది బొగ్గులా ఉంది. అయినా ఇది ఆర్టిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు మామ? కర్రకు బట్టలేసినట్టు ఉంటది. ఒరే ఇన్ని మొగుడుగా చూడడమే చాలా కష్టం, పైగా లేడీ గెటప్. అబ్బా ఎంత వికారంగా ఉన్నాడు రా బాబు. మగోడిగానే ఉన్నాడంటావా, మారిపోయాడంటావా? అయినా సిగ్గుండాలిరా మొగోడయి ఉండి ఆడదానిలా బట్టలు వేసుకోవడానికి. ఈయన్ని కాదురా ఇలా చేస్తున్నా ఊరుకున్నందుకు వీళ్ళ ఇంట్లో వాళ్ళని అనాలి. దేవుడా, ఎంతో మంది జనాల్ని నవ్వించే అవకాశం ఇచ్చావు. హైట్ కూడా ఇచ్చుంటే ఈ అవమానాలు నాకుండేవి కాదు కదా. ఎవరిని బాధ పెట్టని నాకు ఎవరికి చెప్పుకోలేనంత బాధను ఎందుకు ఇచ్చావు? నేను నవ్విస్తున్న ప్రజల్లో కొంతమంది నా లోపం చూసి నన్ను వెక్కిరిస్తున్నారు. అందరినీ నవ్విస్తున్న నాకు ఈ బాధను ఎందుకు ఇచ్చావు దేవుడా? నవ్వించాలంటే ఉండాల్సింది అందం కాదు, టాలెంట్. కానీ నువ్వు బాలేవు, అందంగా లేవంటారు. అలా అంటుంటే నా మనసులో పైకి చెప్పుకోలేనంత బాధ అనిపిస్తుంది. అందరినీ నవ్విస్తున్న నన్ను సూటిపోటి మాటలతో ఎంతో బాధ పెడుతున్నారు. నా గుండెలో ఎంతో బాధ ఉన్నా అందరినీ నవ్విస్తూనే ఉన్నా. అదే నేను చేస్తున్న తప్ప? వచ్చిన అవకాశాన్ని అమృతంలా భావించి జబర్దస్త్ లాంటి గొప్ప షోలో అవకాశం వచ్చింది అనే ఆనందం ఉంచకుండా ఎన్నో మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, చేస్తాను. నేను చీర కట్టి గట్టిగా మాట్లాడితేనే అందరూ నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటారు. కానీ కొంతమంది వీడేంట్రా తేడాగాడు అని ఎన్నో మాటలంటూ అవమానిస్తూ ఉంటారు. నాకు ఆ మాటలు వింటుంటే ఎంత బాధ కలుగుతుందో. నా బాధ సంగతి అట్లా ఉంచితే మా ఇంట్లో వాళ్ళు పాపం నాతో చెప్పుకోలేక ఎంత బాధపడుతుంటారో. నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు ఓడావు నువ్వే, ఎదిగావు మునిగావు నువ్వే, బ్రతికావు చితికావు నీ కథలో, ఎగిసావు ముగిసావు నువ్వే, కురిసావు వెలిసావు నువ్వే. ఎవ్వరేమనుకున్నా సరే మేము నవ్వించడానికే పుట్టాం, నవ్విస్తూనే బ్రతుకుతాం. దేవుడు అవకాశం ఇస్తే నవ్విస్తూనే చేస్తాం. అయినా మేమెందుకు బాధపడాలి? ఎంతో మందిని నవ్వించాం, నిజంగా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఎవ్వరెన్ని మాటలన్నా నా గుండెల్లో బాధను దాచుకొని ప్రతి ఒక్కరికి నవ్వును పంచుతాను. ఏదేమైనా గాని నా లోపాన్ని బలంగా మార్చుకొని ఇంకా ఎంతో మందిని నవ్విస్తాను, నవ్విస్తూనే ఉంటాను. ఏ లేడీ గెటప్ వల్ల నన్ను అందరూ వెక్కిరించారో అదే లేడీ గెటప్ వేసి ప్రజలందరినీ నవ్విస్తాను. అయినా నేను చీర కడితేనే అందరూ నవ్వుతారు అంటే చీర కడతాను, కట్టి అందరినీ నవ్విస్తాను. నవ్వించడానికి లోపం అడ్డు కాదు, రూపం అడ్డు కాదు, గెటప్ అడ్డు కాదు. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా నవ్వించాలనే మనసుంటే చాలు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వు సర్వరోగ నివారణి అంటారు. శరీరాన్ని బాగు చేసే డాక్టర్ని ఎనలేని గౌరవిస్తాం, మనసును బాగు చేసే కమెడియన్ మాత్రం చీపుగా చూస్తాం. నటనలో కష్టమైంది నవ్వించడం అంటారు. హాస్య రంగాన్ని ఎంచుకుని నవ్వుల రథాన్ని భుజస్కంధాలపై మోస్తున్న వారందరికీ పొగడ్తల వర్షం కురిపించకపోయినా
గౌరవ వందనం ఇద్దాం. మార్చేసావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే. Once again, thank you so much to all the artists. ఒకటి నోటీస్ చేసా, పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా ఫైమా ఎక్కడో ఎమోషన్ నుంచి బయట ఇప్పటికీ రాలేదు. సో ఫైమా ఫస్ట్ మీరు మాట్లాడాలి మీ జర్నీ గురించి అండ్ మీరు ఈ రోజు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ గురించి. ఫస్ట్ నేను పటా షోకి వచ్చినప్పుడు కూడా ఫుల్ బ్యాడ్ కమెంట్స్ అక్క. అసలు ఏంటి ఇది ఆర్టిస్టా, దీన్ని ఎవరు సెలెక్ట్ చేశాడు, దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఇది ఎలా ఉంది, దీని కలర్ ఏంటి అని చెప్పేసి ఫుల్ ఫీల్ అయినా. మా అమ్మకు కూడా చెప్పుకున్నా, అసలు నన్ను ఇట్లా ఎందుకు కన్నావమ్మా అని చెప్పేసి క్వశ్చన్ వేసిన. నేను అసలు ఎప్పుడు వేయలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా సర్దుకుంది. నేను అలవాటు పడిపోయాను ఇంతేలే అని చెప్పేసి. సో అది నాకు సడన్ గా గుర్తొచ్చేసింది అన్నమాట. డెఫినెట్ గా మీరు హట్ అవ్వడంలో తప్పేం లేదు. బుద్ధి తెచ్చుకోండి అయ్యా, ఇంకా ఎంతకాలం సోషల్ మీడియాలో ట్రోల్ చేసి బతుకుతూ ఉంటారు. నరేష్. బేసిక్ గా నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను. నాకు ఇండస్ట్రీకి రాకముందు కూడా ఇలాంటి మాటలు చాలా విన్నాను. నేను స్కూల్లో విన్నాను, బయట విన్నాను, అండ్ మా ఫ్యామిలీతో కూడా చాలా మంది అన్నారు. నేనైతే ఒకటే అనుకుంటాను, ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి నేను నా ఎదగడమే వాళ్ళకి గుణపాఠం అని నేను ఎప్పటికైనా నమ్ముతాను. మోహన్, ఐ థింక్ అందరికన్నా ఎక్కువ ఫేస్ చేసింది మీరే. చాలా వరకు ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే మనం ట్రై చేస్తున్నాము అంటే వెనక్కి 10 మంది లాగేవాళ్లే కానీ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఇంట్లో వాళ్ళు ఒక ఎత్తు అంటే తెలిసిన రిలేటివ్స్ కూడా చాలా మాటలంటూ బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది కామెంట్స్ అయితే మరీ దారుణంగా లేడీ గెటప్ వేస్తేనే తప్పన్నట్టు. నవ్విచ్చేది అందరినీ నవ్విస్తున్నాం కదా. మాకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడం కోసమే ఈ వృత్తి ఎంచుకున్నాము. ఈ గెటప్ ఇక్కడికి వచ్చినాకే చేస్తున్నాం కానీ బయట మేము రోడ్ల మీద అట్లా తిరగట్లేదు కదా. ఒకళ్ళని అన్నది మానేసి అందరినీ అదే పనిగా. ఇంకో కొన్ని ఓట్స్ ఉంటాయి మరీ దారుణంగా ఉంటాయి పీక్ స్టేజ్ లో. మీరు అన్నందువల్లనే మేము ఇట్లా ఎదిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు అంటూనే ఉండాలి, మేము వింటూనే ఉండాలి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. And once again, happy Laughter Day. Thank you guys. Thank you. Alright, so Sridevi Drama Company లో ఈ రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము వరల్డ్ లాఫ్టర్ డే చిరునవ్వుతో. మరి ఇలాంటి సెలబ్రేషన్స్ లో ఖచ్చితంగా ఆయన పేరు రావాల్సింది. ఆయన విలన్ రోల్స్ చేస్తూ కూడా మన అందరినీ నవ్వించారు. ఆయన ఈ రోజు మన మధ్య ఉండకపోయినా ఆయన ఫ్యామిలీ వచ్చి మనతో పాటు ఆయన గురించి మాట్లాడడం కానీ ఆయన ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఫిష్ వెంకట్ గారు ఫ్యామిలీ. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అది కూడా వరల్డ్ లాఫ్టర్ డే రోజు మీరు ఇక్కడ రావడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. సో మేడం మీరు చెప్పాలి ఫిష్ వెంకట్ గారి గురించి. తెలుగు సినిమాలోనే కాదు హిందీ సినిమాల్లో కూడా ఆయన పర్ఫార్మెన్సెస్ చూసాము. చాలా బాగుంటుండే, అందరిని బాగా చూసుకుంటుండే, ఆయన అందరికి బాగా సేవ చేస్తుండే. అందరికి పెట్ట చేయగాని అడుగున చేయగా మాత్రం కాదు ఆయన. కాకపోతే లాస్ట్ మేము అడుకోవాల్సి వచ్చింది ఆయన గురించి. ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు ఆయన. 10 రూపాయలు నువ్వు అని అడగరు కానీ లాస్ట్ మేము అడగవలసి వచ్చింది ఆయన గురించి. ఇప్పుడు సువర్ణ గారు చెప్పారు దట్ చాలా ఫేక్ రూమర్స్ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అనేది. సో నిజం ఏంటి క్లారిటీగా చెప్పండి. దిస్ ఇస్ యువర్ స్టేజ్. అంటే కొన్ని నాకు ఫేక్ కాల్స్ వచ్చినాయి. దానివల్ల నేను కొన్ని ఫేక్ కాల్స్ వచ్చినాయి అని చెప్పిన నేను. కానీ అది నిజం అనేసి మీడియా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. రియల్ ఉండొచ్చు అని చెప్పేసి ఇంత అమౌంట్ వచ్చింది వాళ్ళకి అని చెప్పేసి అమౌంట్ వచ్చేది కూడా ఆగిపోయింది అనమాట. అమౌంట్ దానివల్ల డాడీకి హెల్ప్ అసలు అవ్వలేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ గారిని మిస్ అవుతున్నారు. బట్ వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ మీరున్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గానీ మీరు బయటపడాలి అండ్ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉండాలని. ఆది గారు. ఫిష్ వెంకట గారి ఆయన స్లాంగ్ గానీ ఆయన కామెడీ గానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికి బాగా నచ్చిన పర్సన్ అన్నమాట. అలాంటి ఫిష్ వెంకట గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం.
మిగతా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే హెల్ప్ చేయడం అనే విషయంలో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటది అనమాట. కానీ ఏవైతే మీరు అన్నారో ఆ రూమర్స్, అంటే వాళ్ళకి తగిన సహాయం అందింది అనే రూమరు, అది రూమర్ అని తెలియక ఆల్మోస్ట్ తగిన సహాయం అందింది అనేది అందరికీ అది పాస్ అయింది. ఈవెన్ హీరోలకు కూడా ఇలాంటి మ్యాటర్ పాస్ అయిన వల్ల వాళ్ళు కూడా ఆ సహాయం అందింది అన్న ఫీల్ లోనే ఉన్నారు తప్ప ఎవరు కూడా ఈ అందలేదన్న విషయం ఎవరికి తెలియదు నాకు తెలిసి. కాబట్టి నాకు తెలిసి ఈ షో ద్వారా ఎవరైతే ఆ రూమర్స్ ని నమ్ముంటారో వాళ్ళందరికీ కూడా అది రూమరే, ఏదైతే తగిన సహాయం వాళ్ళకి ఇంకా అందలేదు అది వాళ్ళు ఈ షో ద్వారా కూడా చెప్తున్నారు. మిగతా ఎవరైనా మన హీరోలు కానీ లేకపోతే ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా చేయొచ్చు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అది నేను కూడా నా తరపున చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ సార్. మంచి నటుడండి, ఇలా విలన్లా కనిపిస్తూ కూడా మంచి కామెడీ అందించారు. మంచి మంచి సినిమాలు చేశారు. ఆయన గుర్తుండిపోతాడు ఎప్పటికీ. ఆయనకి తగిన సహాయం అందలేదనేది ఇండస్ట్రీకి వార్త అందుతుంది కాబట్టి మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ లాఫ్టర్ డే రోజు మీరు ఆయన తరఫు నుంచి రావడం అనేది నిజంగా మిమ్మల్ని చూసి మేము ఇక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అనుకున్న రూమర్ అంతా క్లియర్ అయ్యింది అండ్ హోప్ఫుల్లీ మీరు అనుకున్నట్టు అన్ని మంచిగా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు రాహుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మేడే సందర్భంగా వీళ్ళొచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి. మరి మన వరల్డ్ ఆఫ్టర్ డే నవ్వులు దినోత్సవంగా మీరేమైనా ప్లాన్ చేశారా? మేము కూడా ప్లాన్ చేసాం. నేను, శ్రీదేవి గారు, వినోదిని, మోహన్ అండ్ ఉన్నావా, మీ అందరం కలిసి అంటే మనం ఎవరినైనా నవ్విస్తాం, కొంచెం ట్రై చేస్తే. కాకపోతే హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు. సో వాళ్ళని నవ్వించడానికి ఒక చిన్న ప్రయత్నం చేసాం. హాయ్ అండి, ఈరోజు మనం రామదేవరావు హాస్పిటల్ కుక్కటిపల్లిలో ఉన్నాం అండి. యోగు గారు CEO ఆఫ్ ద రామదేవరావు హాస్పిటల్. హాయ్ సార్, నైస్ మీటింగ్ సార్. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఆఫ్టర్స్ డే నవ్వుల దినోత్సవం సందర్భంగా పిల్లల్లో కూడా నవ్వులు చూద్దాం వచ్చాం విత్ యువర్ పర్మిషన్. అలాగే సార్, ఎందుకంటే మేము వాళ్ళని నవ్వించడానికి, వాళ్ళు ఆనందంగా ఉండటానికి, దానికోసం మేము చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. దీనికోసం మన శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు అందరూ వచ్చి పేషెంట్స్ ని, పేరెంట్స్ ని ఇద్దరిని కూడా మీరు నవ్వించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం అండి. నవ్వులు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఇలా మనం క్యారీ ఫార్వర్డ్ చేసేసి పేరెంట్స్ ని, పేషెంట్స్ ని అలా కలుసుకుందాం. హాయ్ అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నైస్ నేమ్. టీవీ చూస్తుంటావు ఎప్పుడైనా? అంకుల్ ఎప్పుడైనా చూస్తావా? రాత్రిపూట వస్తుంటాడు. ఏం చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు తల్లి? 4 చదువుకున్నావా? మరి ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏం చూస్తుంటావు? జబర్దస్త్ చూస్తావు. సుధాకర్ గారు అద్భుతంగా మిమిక్రీ చేస్తారు. ఈ వాయిస్ ఎవరిదో చెప్పు. రెడీ? ఎవడొకటి చేతి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్న. వీడిపోయాడు, వీడి స్థానంలోకి నీవు వస్తావా? నిజంగా చెప్పమ్మా, ఎవరిదా వాయిస్? ఇంకొక వాయిస్ చేయి. కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఎవరమ్మా? నాగార్జున కరెక్ట్గానే చెప్పిందమ్మా. అమ్మా ఇలాగే హ్యాపీగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. నీకోసం మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక చిన్న తల్లి. నీకు నైట్ పూట ఒకవేళ నిద్ర రాకపోవచ్చు, ఎందుకంటే అంకుల్ని చూసావు కదా, పడుకునేటప్పుడు నన్ను చూడమ్మా, నిద్ర వస్తుంది. అప్పుడు పగలు కూడా నిద్ర రాదమ్మా. హాయ్ విజయ్ కుమార్, ఎలా ఉన్నావు విజయ్ కుమార్? బాగున్నా. సో నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. స్కూల్కి వెళ్తున్నావా? సో మరి డాడీ ఇస్తున్న టాబ్లెట్స్ కానీ డాక్టర్స్ చెప్తున్న సజెషన్స్ కానీ బాగా ఫాలో అవుతున్నావా? సో ఫాలో ఇలాగే అవ్వాలి. సో త్వరగా మా విజయ్ కుమార్ చాలా స్వీట్గా, నీట్గా కోలుకొని మా మధ్యకు వచ్చి మా శ్రీదేవి డ్రామా కంపెనీలో నీకు ఇష్టమైన ప్రభాస్ సాంగ్ కి మాతో పాటు పర్ఫామ్ చేయాలి. ఓకేనా? మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి చిరుకానుక. హాయ్
హాయ్ అండి, ఈ రోజు ఒక హాస్పిటల్లో డాక్టర్గా చేస్తున్నాను. చాలా మంది హాస్పిటల్లో మనం అనుకుంటూ ఉంటాం, వచ్చి ఆ సిస్టర్ మీద డాక్టర్ మీద అరుస్తూ ఉంటాం మనకున్న ఫ్రస్ట్రేషన్తో. కానీ మీరు ఒక్కరే పేషెంట్ కాదు, ఎంతో మంది పేషెంట్లు డీల్ చేయడానికి పాపం సిస్టర్స్ డాక్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం. ఇది ప్లాస్టిక్ సర్జరీ వార్డు కాదు. నాకు ప్రాబ్లం నుంచి వచ్చాను డాక్టర్, ఆయన ప్రాబ్లం ఏంటి చెప్పండి. బానే ఉన్నారుగా. మనకి కళ్ళకి వచ్చే ప్రాబ్లం డిపార్ట్మెంట్ ఏ ఫ్లోర్ లో ఉంది? 2వ ఫ్లోర్ లో. మీరు 2వ ఫ్లోర్కి వెళ్ళి ఆయన 3వ ఫ్లోర్ పంపించారు. సరే ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు కళ్ళు కనిపించట్లేదు. ఇది అద్దాలు పైకెత్తు. ఇవి ఎన్నేళ్ళు? 2. బాగానే కనబడుతున్నాయి కదా. మావాడు చెప్పింది కళ్ళు కనిపించట్లేవని. ఇప్పుడు చెప్తుంది అర్ధరాత్రి చెప్తుంది. అర్ధరాత్రి ఏంద్రా, నువ్వు పగలే సరిగ్గా కనపడదు. ఏం డాక్టర్ చెప్పండి నన్ను చూసి. మీరు ఏం చెప్తే అదే రైట్, మీరు ఏం చెప్తే అదే రైట్ సార్. చూసావా? ఎంత చెత్తగొంత వేసుకుంటే నీ మొగుడైతే ఎవడు నీ మాట ఏంటో. అవును, వింటావా? ఇందులో చిరంజీవి పాట వస్తుంది, ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాట వస్తుంది. ఏం ప్రాబ్లం ఏంటి? ఏమోనన్నా మాట వింటలేదు. ఎప్పటి నుంచి? మా చెల్లి వచ్చిన కాడి నుంచి. మీ చెల్లి బాగుంటుందా చూడడానికి? బాబాయ్ నాకన్నా అందగత్తండి. అందుకే వినట్లేదు. సరే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. మా ఆయన గారు నా మాట వినాలండి. ఓ పని చేయి, ఆ. మంచి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ కొనేసి. ఆ. ఏం డాక్టర్? మీరు ఏం చెప్తే అదే రైట్ సార్. ప్రిస్క్రిప్షన్ రాయండి. మంచి మోడర్న్ డ్రెస్, ఒక టీ షర్టు, ఒక స్కర్టు, ఇది రాసుకొని మీ ఆయన ముందు తిరుగు. గా ఎలా రా, చుట్టుకి ఏమైనా రాస్తావా? ఆ బట్టతో కనబడుతుంది, రాయి. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం అండి. నమస్కారం. అన్న సరే జుట్టు మాత్రం పెరగట్లేదండి, ఊడిపోతుంది తెగ. డాక్టర్ ఒక నిమిషం, జుట్టు పెరగడానికి ఏ ఆయిల్ వాడతారు డాక్టర్? హెయిర్ ఆయిల్ వాడు, హెయిర్ ఆయిల్ వాడు. ఇది కొంచెం ఓవర్ రేటింగ్, భరించాను. ఎప్పటి నుంచి? ఆయన చపాతీ కర్రతో కొట్టినప్పటి నుంచి. ఆడు కొడుతుంటే నువ్వేం చేసావు? నేనెందుకు కోరుకుంటాను, కుక్కర్తో కొట్టిలేదా? డాక్టర్ పెళ్ళైందా మీకు? లేదు సార్. పెళ్ళి అయితే అయింది, కానీ కుక్కర్లు మాత్రం మొగుడు గిఫ్ట్గా ఇవ్వకండి. పెయిన్ కి బర్నర్ బాగుంటుందా? మీరు ఏం చెప్తే అదే రైట్ సార్. మీరు ఏం చెప్తే అదే రైట్ సార్. డాక్టర్ గారు మీరు చెప్పండి, పేషెంట్లు వచ్చి మిమ్మల్ని ఇరిటేషన్ చేస్తుంటారా? పేషెంట్స్ కన్నా వాళ్ళ అటెండర్స్ ఎక్కువ ఇరిటేట్ చేస్తారు. ఆ పేషెంట్ బాగానే ఉంటాడు, బానే ఉంటారు. వాళ్ళ అటెండర్స్ ఏమంటారు, ఎప్పుడు తగ్గుద్ది ఎప్పుడు తగ్గుద్ది అని అడుగుతారు. డాక్టర్ ఎప్పుడు వస్తారు, డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే డాక్టర్ వస్తే వీళ్ళు తగ్గిపోద్దని ఫీలింగ్. అంతే. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీకు ఫ్రస్ట్రేషన్ రావడం, కోపం రావడం జరుగుతుంటుంది. అలా ఏముంది సార్. థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మా చాలా మంది హ్యాపీగా ఉన్నాం. ఒకసారి డాక్టర్ గారు గట్టిగా చప్పట్లబ్బా. సో మీరు పేషెంట్ కోసం హాస్పిటల్కి వచ్చినప్పుడు దయచేసి డాక్టర్లని సిస్టర్స్ని మీరు కొంచెం టెన్షన్ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు పనిచేస్తుంది మీకోసమే అని మాత్రం తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో మగవాళ్ళు చేసిన కామెడీ గొప్ప లేకపోతే ఆడవాళ్ళు చేసిన కామెడీ గొప్ప అనేది జరుగుతుంది పోటీ. ఉత్తి మాటలతో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో ఏమొస్తుంది మీ తరఫు నుంచి? మా బాయ్స్ తరపు నుంచి మ్యాజిక్ లో కామెడీ చేయడానికి ఒక పర్సన్. ఒక్క నిమిషం, ఆయన మ్యాజిక్ చేస్తే కామెడీగా ఉంటుందా? మ్యాజిక్ లో కూడా ఈ రోజు అంతా కామెడీయరా? ఆల్ రైట్, సో ఎవరు వస్తారు? ఆయన పేరు ఏంటి? విక్కీ క్రిష్. Vicky Krish. All right, ladies and gentlemen, please put your hands together for the magical segment by Vicky Krish. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా పల్లీలా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్ చేయకుండా చూసే కుర్రంగా, మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా. గట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే. Okay, I needed 2 volunteer. Volunteer from Adi Garu sir and Punch. Naresh sir, you have something inside your shirt. Inside? Yeah, inside. Look at that. Sorry? Yeah. భలే తీసారా. ఒకసారి ఇంటికి పిలిపించుకో.
దిస్ ఇస్ మై స్పెషల్ యాక్ట్. Okay. పుచ్చుకా యాక్ట్. బుచ్చుక ఎవ్రీవన్ సే పుచ్చుకా. ఒరే పుచ్చుక. I speak universal language now, okay? Ah. Watch my mouth. ఏంటి చిన్న నోకరాజులా బిహేవ్ చేస్తున్నాడు? ఎటు చేస్తున్నావు? ఏది అరే నువ్వు మనిషివా మానవ మృగానవా ఏంటిది? మర్యాదగా ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టేసి. సార్ ఇక్కడ కూర్చో. ఇంకేముంది నువ్వు తీసుకోవడానికి కూర్చుకు. ఇన్విజిబుల్ గన్ బాబు మొదటి ప్రయోగమా? షూట్. అది షాక్ కొడుతుంది, చచ్చిపోతావు. టిష్యూ పేపర్ 1 2 It's gone. One more time. No gun. Watch. ఒకసారి మిస్సింగ్ గన్ కూర్చుకో. పాపం దర్చుకున్నట్టున్నాడు. Watch this. This is not bathroom కాదు, okay? Nothing happened because bullet stuck. Boom. Don't stop dancing. 1 bullet just 1 second కూర్చుకో. 6 bullets please. 6 bullet. కూర్చుకో. కాది గారు రన్నింగ్ రేస్. ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. ఒక్క నిమిషం, అసలు ఏం జరుగుతుంది అక్కడ కూర్చుంటే? ఒక అవసరం ఇలా రా. క్లోజ్ యువర్ ఐస్. నువ్వు ఇచ్చిన షాకుల కంటే తక్కువ ఉంటది కానీ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? Everybody say సీరియస్ గా ఉండదు. no. Everybody say నువ్వు అతనేదో చేసినట్టు చెయ్యి, మేమేదో చేసినట్టు చేస్తాం. Final trick. I need a 2 red color cloth. Yes. This is puchka cloth. Come here, sir. No, it's a 2 red color cloth. Okay. I keep it secret place. ఎక్కడ? ఇక్కడ secret place. Sure hand. Secret place. No. Too much. Not too much. Little much. Okay. When I say 1 2 3. బాబు లోపల ఒక రోజు ఆగు.
నో వరల్డ్ లాఫ్టర్ డే. వాళ్ళు లాఫ్టర్ డే. రెడీ 1 2 3 అది ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఏం చేస్తావు చెప్పు. రెడీ 1 2 3 ఎవ్రీబడి సే వరల్డ్ లాఫ్టర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్. నేను నమ్మను, ఎందుకంటే మా వాడికి అలవాట్లేదు వేసుకోండి. నెక్స్ట్ మ్యాజిక్ వాట్? నెక్స్ట్ మ్యాజిక్ డన్, ఎవ్రీథింగ్స్ డన్. సూపర్. And this is Vicky Krish, magician, signing off. Thank you very much. నిజంగా మ్యాజిక్ లో ఒక మ్యాజికల్ ఎసెన్స్ ఉంటుందని తెలుసు, కానీ ఫస్ట్ టైం కామెడీ కూడా ఉంటుంది అనేది వి హావ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ లాఫ్టర్ డే రోజు నిజంగా మీరు మా అందరిని ఇక్కడ నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? చాలా బాగుంది. పుచ్చుగా నన్ను పిలవలేదు, థ్యాంక్ యూ. ఇప్పుడు పిలిచారు కనుక. ఆది గారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పటి వరకు మనకు మ్యాజిక్ చాలా మంది వచ్చారు, వాళ్ళు చాలా సీరియస్ గా చేస్తుంటారు, అవి చూస్తుంటాం. ఓకే, కానీ ఇంత ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అయ్యేలాగా మళ్ళీ ఫన్ ఫీల్ అయ్యేలాగా ఈ రెండు మిక్సింగ్ మనోడు మామూలుగా చేయలేదు. సూపర్ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ నీకైతే. కానీ నిజంగా మీ తరఫు నుంచి మంచి కంటెండర్ ని పంపారు మీరు. స్ట్రాంగ్. మరి చూసారు కదా మ్యామ్, ఇంత స్ట్రాంగ్ కంటెండర్ ని పంపారు వీళ్ళు. ఎంజాయ్ చేశారు ఈ సెగ్మెంట్ ని? చాలా బాగుంది. పుచ్చుకు మీ ఆపోజిషన్ వాళ్ళు పంపించిన కంటెండర్ ని మీరే మెచ్చుకుంటున్నారు అంటే ఈయన్ని మెచ్చుకుంటున్నాం. ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా వస్తాయి. బాగా చేశారు పుచ్చుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విక్కీ క్రిష్ గారు. అండ్ ఇంకో మంచి సెగ్మెంట్ తో ఐ హోప్ యూ కమ్ బ్యాక్ సూన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడం గారు, వార్ అయితే ఫుల్ ఆన్ కాబట్టి మీ తరఫు నుంచి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెండర్ మీరు దింపాలండి, లేకపోతే కష్టం. ఇప్పుడు స్ట్రాంగ్ ఇది ఏదంటే వాళ్ళు వీళ్ళు రావడం ఎందుకు, మనకన్నా బలంగా బరువుగా ఎవరు లేరు ఇక్కడ. స్ట్రాంగెస్ట్ అన్నమాట. తగ్గేదేలే కాబట్టి లెట్స్ వెల్కమ్ ద స్ట్రాంగెస్ట్ స్నిగ్ధ. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీళ్ళోసుకుంటే నేను బేబీ సోపుతో, వెడ్ సర్ఫ్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్తో. I'm a good boy, I'm a good boy, I'm a good boy. Rashmi is a good girl, everybody like her, win of a mister. యాంకరింగ్ లో దయ్యం, తెలుగుకే భయం, ఏంటిది మాస్టర్? నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడక దాన, నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడక దాన, ఈ నడకల హొయలున్నది చాన, నువ్వు పులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా ఓ చెలియా ఓ సఖియా అది నీకే తెలుసు. ఒల్లిగాను వేసుకొని గిల్లి గజాలాడుకుంటూ పళ్ళు పెట్టినవే ఓ బేబే, నా 10th క్లాస్ మెట్టు గులాబే. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుపుకుంటూ ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా, ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. స్పైడర్ మ్యాన్ లో వెళ్తే నేను చాటుగా పిలిచెను బేబీ నన్ను, స్టైల్ గా తెరిచెను కుక్కల పోను, కండల పీకెను టవల్ నేను. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాళ్ళైపోవద్దు. నమ్మద్దు రష్మి అక్కని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి సుధీర్లైపోవద్దు. చిత్రారిలో కరెంట్ పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ, పాత చదువు ఫెయిల్ అయిపోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ, తిండి దండగని నాన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఆదన్న లవరే హ్యాండే ఇస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊరసి టేక్ ఇట్ ఈజీ ఊరసి, ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకు
అది పెళ్లి చేసుకోరా ఒరే నరేష్ పెరగదురా. నీ హైట్ రా, నీ హైట్. అయ్యా ప్రసాదు పంచు మార్చరా. ఓ గీతక్క బరువు తగ్గవా. ఒరే తేజ టేస్ట్ చేసావా. కమాన్ 1 2 3 4. చేతులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే ఈ ప్రేమ కోసం నేను పిచ్చోడిపోయానే. ఈ కళ్ళు పేరును చూడకే మేరే చేతులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే Snigdha along with the tremendous Gemini Nani band from Bhimavaram. సో వరల్డ్ లాఫింగ్ డే రోజు మీరైతే అసలు మ్యూజిక్ కి లిరిక్స్ కి సంబంధం లేకుండా అయితే మాకు బాగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఈవెన్ వీ హ్యావ్ సమ్ బాయ్స్. సో ఇప్పుడు మా ఇన్ హౌస్ బాయ్స్ వచ్చి మీ కీబోర్డ్ ప్లేయర్ తో జుగల్బందీ చేస్తారు. మా వాళ్ళు అందరూ రెడీ. జెమిని నాని టీమ్ వర్సెస్ శ్రీదేవి డ్రామా కంపెనీ బాయ్స్. కమ్ ఆన్. చూపే బంగారమాయేనే శ్రీలల్లి మాటే మాణిక్యమాయేనే. చూపే బంగారమాయేనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే. ఆర్కెస్ట్రా అనగానే ఎప్పుడైనా ఈ పాట లేకుండా ఆర్కెస్ట్రానే ఉండదు. అది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు. జాబిలంటే ఈ చిన్నదాని చూడకుంటే నీకు వెన్నెలేది. టోటల్ మల్లెమాలకి మన ఈటీవీకి ఒక ఆర్కెస్ట్రా సాంగ్ ఉంది. అడిగా అడిగా ఆ ఆర్కెస్ట్రాలోనే ఒక చీప్ సాంగ్ ఉంది టోటల్. ఈ చిత్రం చూసి ఆ చిత్రం గణ సుందరా కరుణారస మందిరా అది పిలుపో. స్టార్ట్ చేసేది ఈ సాంగ్ తో స్టార్ట్ చేస్తారు. గణ గణ సుందర. కరెక్ట్ గా 11:30కి వెళ్ళు. లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా లేవనంటావా నన్ను లేవనంటావా లే 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 నా రాజా. ఒక్క నిమిషం. ఎంత పాడినా లేవే అంటారు నువ్వు. ఈ కోసమేరా పాడింది ఇది. ఇంతమంది వచ్చారు కదలవే అక్కడి నుంచి. కాదు అదన్నా వీళ్ళు ఎవరు పాడరా? వెనక లేడీ గెటప్స్ ఎలా ఏంటనుకున్నావు వినోదిని? ఈలోపు మీకు ఎలా పాడాలో చెప్పడానికి నరేష్ గారు చిన్న లీడ్ ఇస్తాడు. లేదని చెప్పా నిమిషము చాలు. నిమిషం ఎందుకు 6 నిమిషం చాలు. కాదన్నమాట తట్టుకోమంటే చెప్తున్నాం కదా. అందరూ కూర్చుంటే చివర్లో శ్రీలక్ష్మి గారు శ్రీ సూర్యనారాయణ. And once again, thank you so much, Snigdha, and thank you so much, Gemini Nani team. Thank you so much. Wonderful entertainment icharu. Thank you. Thank you guys. Thank you.
సో సార్ ఫస్ట్ టైం టీవీలో, అది కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ డెబ్యూ చేయడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? నా మీద అభిమానంతో చాలా సార్లు అడిగారండి మీరు. నేను పోస్ట్ పోన్ చేసింది లేదా ఎస్కేప్ అయినది ఒక భయం. ఎందుకు సార్? అది ఏంటంటే మేమేదో పెద్ద సినిమాల్లో చేసేసామని, స్టేజ్ మీద చేయలేమని, దీన్ని కవర్ చేసుకోవడానికి ఒక కాంప్లెక్స్, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ లా కనిపిస్తుంది. అది ప్రతి సండే వస్తుంది, ప్రతి సండే షూటింగ్లు ఉండవు. ఈ మధ్య నాకు అసలు షూటింగ్లు లేవు. ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఉంటాను. వావ్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చక్కగా నవ్వుకోవడానికి జబర్దస్త్, కంటెంట్ తో నవ్వుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి సార్ వీళ్ళు స్కిట్స్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా, అది మీకు అప్పుడు ఎలా అనిపించేది? సరదాగా మనం కూడా చేస్తే ఎలా ఉంటుందో సార్. సరదాగా ఉంది సార్, ఇప్పుడు సీరియస్ గానే చేద్దాం, మీరు కూడా రండి. So let's begin this skit only on Sridevi Drama Company. World Laughter Day చిరునవ్వుతో. రాములోడు వచ్చినాడు రా, నందసదియ శివధనస్సు ఎత్తినాడు రా, నందసదియ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, నందసదియ నింగికెక్కు పెట్టినాడు రా, నందసదియ నింగికెక్కు పెట్టినాడు రా. అయ్యా దండాలయ్యా. ఆ దండాలు కానీ అయ్యా. మొక్కలకి నీళ్లు పెట్టావా? రంగగడి చెప్పానండి, ఆడు పెడుతున్నాడండి. కుక్కకి అన్నం పెట్టావా? అది రంగగడి పెడుతున్నాడండి. రత్తాలను ఇంటి దగ్గర దించావా? రాత్రే దించేసి వచ్చానండి. అయినా అయ్యగారు ఎంతకాలం ఇలా బ్రహ్మచారిలా ఉంటారు? శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంట్రా? అయ్యా, బాగున్న కారుని ఎవడైనా నడుపుతాడు. రోడ్డు మీద ఆ కారు ఆగిపోతే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కారుకే నలుగురు తోయడానికి కావాలి. మీకు కనీసం ఒక్కడైనా ఉండాలి ఇంట్లో. ఇది ఏంటి? పెరుగు తోడేస్తే గానీ ఇది పెరుగు అవ్వలేదు. ఎంత పెరిగారు, మీకు తోడు అవసరం లేదా? అంతేనంటావా? అంతే. ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి, మీకు తలనొప్పి వస్తే మీ ఆవిడ జండు బామ్ రాస్తుంది, మోకాల నొప్పులకు మందు రాస్తుంది. ఇవన్నీ నాకు లేవు కదరా. పెళ్లి అయ్యాక ఇవన్నీ వస్తాయండి ఎవరికన్నా. మల్లెపూలు గదిలో కూర్చున్నారు, ఎదురుగుంటే అమ్మాయి శోభన గదిలో అమ్మాయి పాలు తీసుకొస్తుంది. ఎలా ఉంది? ఏంటది ఫీలింగ్? అదే ఏం ఫీలింగ్? మళ్ళీ ఫీలింగ్. మళ్ళీ ఎలా ఉంటే పెళ్లి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నా మాట ఆలకించి చేసుకోండి సార్. మీకు ఎవరు పిల్లనిస్తారని డౌటా? మీకోసం కొడు చచ్చిపోతున్నారు. మీ పేరేంటి? ఎల్బి శ్రీరామ్. ఎల్బి శ్రీరామ్ పేరే అంత ఉంటే మీ మనసు ఎల్బి స్టేడియం అంత ఉంది. ఎంత మంది అయినా రావచ్చు. సరే చేసుకుందాం పదరా. మంచి సంబంధం చూసాను, రండి. అయ్యా, వీళ్ళే పెళ్లి వాళ్ళు. ఉండరా, నడిచి నడిచి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మరి ఈ వయసులో నడుచుకుంటూ వస్తే నొప్పులు రాక నయనతారా వస్తుందా? ఈయనే పెళ్లి కూతురు తండ్రి. రాక అల్లుడు గారు వచ్చారు. కడుక్కోవడానికి నీళ్ళు ఎవరా? కడుక్కోవడానికి నీళ్ళే ఇస్తాం, మరి నీలంబరని ఇస్తామా? చూసుకుంటావు కదా. సరే, జగ్గుతో నీళ్ళు ఇవ్వండి. ఇదిగో. కనీసం ఇందులో గులాబీ రేకులు వేయొచ్చుగా. ఏంటి గులాబీ రేకులే? ఇంకా నజ్యం గులాబ్ జాములు ఏమల్లా ఊరుకుంటే ఎక్కడి నుంచి వస్తారు? మాట్లాడవేంట్రా? తెలీదు నాకు. మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదురా, ఈ జన కోసం కనిదిరా. తిప్పరా మేసావు. ఎలా చేశారండి బాబు? నీకు లేదు కదా మేసం. ఇదే మరి మీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి. చూడండి కాయలు. ఇంట్లో అందరూ ఈ బాబతేనా? నా వాయిసే. అదే కదా మరి. అందరికి ఎల్బి శ్రీరామ్ పిచ్చి పట్టింది, అందుకే ఆ వాయిస్ నువ్వే చెయ్యి. ఇదిగోండి, మీరు రాక మాకు 10,000 నా పేమెంట్. సరే, మీరు కాసేపు హిందీలో ముయ్యండి. ఈయన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ కామెడీ చూసి హాస్పిటల్ దుప్పించుకున్నాను. సరే, మీరు అక్కడ ఉంది హిందీలో. ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడతారు మీరు. ఆయన రాజస్వం, టీవీ అసలు ఎవరికైనా వస్తుందా? ఇదిగో ఏమంటే మనకి పెళ్లి కూతురు రాబోతుంది, మీరు స్టడీగా ఉన్నారా? పెళ్లి కూతురు అక్క అందరూ వచ్చా, ఏమో రండి. పెళ్లి కూతురు ఆవిడే. మాట్లాడుకోవచ్చా? మాట్లాడేసుకోండి మరి. ఇది ఎప్పుడు చేశారు? నాన్న
నేను పెళ్లి కొడుకుతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఇదిగో నువ్వు మాట్లాడదామని తీసుకెళ్ళి నీ పర్సనల్స్ అన్ని చెప్పావంటే పెళ్లి కొడుకుంటాడా? పెళ్లి కూతురు అక్క. ఇదిగో నీకో విషయం చెప్పమంటావా? అదేమో పోర్టబుల్, నేనేమో ప్లాజ్మా. అదేమో అంబాసిడర్, నేనేమో బెంజు. ఇదేమో హైవే, అదేమో కేపీహెచ్వి. ఇదిగో మీకు ఒక విషయం చెప్పాలి, అమ్మాయికి బాగా స్పీడ్ ఎక్కువ. ఎందులో? మొన్నే ఒక అబ్బాయితో లేచిపోయి 2 రోజుల్లోనే వెనక్కి వచ్చింది. ఇప్పుడు మనకి కట్నంగా ఏం పెట్టమంటారు? సీసీ కెమెరాలు. దేనికి? ఎప్పుడు పారిపోయిందో చూసుకోవడం. ఈ మాత్రం ఐడియా ఉంటే చాలు, అమ్మాయితో మీరు బతికేస్తారు. అమ్మాయికి మాటలు వచ్చా? మాట్లాడమ్మా. ఏమంటే మరి మాట్లాడమంటారా? ఏంటి మనం కూడా? అయితే నేనే బెటరు. ఓకేనా? ఇదొకసారి మాట్లాడు. నాకు ఓకేనా అంటే మరి నాకు ఓకే, ఆయనకు ఓకే కాదో ఏటో. అమలాపురం ఎల్బి శ్రీరామ్ గారు. పెళ్ళైన తర్వాత మీ కండిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. రోజు నేను 1 గంట బయటకు వెళ్ళి వస్తా, మీరేం అనకూడదు. 1 గంట ఇంట్లో ఉండి చాలు, మొత్తం బయటకు వెళ్ళి. ఇంత ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారు. ఈయనకి ఇంతకంటే మంచి పెళ్లి కొడుకు మాకెక్కడ దొరుకుతాడు? ఇవన్నీ తర్వాత ప్రధాన కండిషన్ ఏంటంటే 10 ఏళ్ల దాకా మనం పిల్లల్ని కనకూడదు. నేను ఎప్పుడు దాకా పెద్ద శక్తిమాన్ అనుకున్నాను. ఎందుకు? ఆయన పెద్దగా ఏం చెయ్యరు, అందుకే 10 ఏళ్ళ గ్యాప్. కాదు, ఎంజాయ్ చేద్దామని. ఎంజాయ్ సోలోగా అది చేస్తుంది, ఇక మీరెక్కడ? ఇదిగో పెళ్లి కొడుకు గారు, ఇంతకి మా చెల్లి నచ్చిందా లేదా చెప్పండి. చెప్పండి, అది తేడా కాదు. ఏవయ్యా అది? నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు, ఇప్పుడు ఆయనకి ఏం తెస్తున్నావు? ఎల్బి శ్రీరామ్ లో మరి ఎందుకు సుబ్బిశెట్టిలా మాట్లాడుతున్నావు? ఏవే నన్ను ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు ఆయన చేసుకుంటావా? ఎవరండి ఆవిడ అంత వార్నింగ్ ఇచ్చేస్తా? అమ్మాయి మొన్న ఒకటితో లేచిపోయి 2 రోజుల్లోనే వచ్చేసింది అన్నాం కదా, వాడు ఇడే. కానీ గ్రేట్ అమ్మ 2 రోజుల్లో విడుతోని. సార్, అమ్మాయి మీకు కావాలా వద్దా? నేను అమ్మాయికి కావాలా అక్కలేదు అడుగు. అమ్మాయికి ఎవరైనా ఓకే, అమ్మాయికి అలాంటి పట్టింపులు ఏమి లేవు. నాకున్నాయి. అరే, ఓ 2 బస్తాలు బఠానీలు అట్టుకురా. సార్, 2 బస్తాలు బఠానీలా? ఎందుకు సార్? బతుకుంటే బఠానీలు అమ్ముకు బతకచ్చు. ఇలాంటి సంబంధం ఎందుకు నాకు? లేనిపోను గొడవ. ఈ పండు తీసుకోండి. మైనా ఏమైనావే మన్మథ మాసం. అసలు ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించబ్బాయి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వేరే లెవెల్. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాఫ్టర్ స్పెషల్ డే. ఈ స్కిట్ చేసిన తర్వాత ఎలా ఉంటది, లేకపోతే ఎలా ఉండకపోవచ్చు అనేది మరి ఇప్పుడు చెప్పండి. స్కిట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఎలాంటివంటే నిజంగానే టానిక్స్ అందరికి. ఇంట్లో కూర్చునే టానిక్ తీసుకునే డాక్టర్స్ మీరు. ఇది మళ్ళీ ఈ నవ్వుల దినోత్సవం రోజున రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతవరకు రాని షోకి ఇలాంటి స్పెషల్ అకేషన్తో రావడం, నేను నవ్వుకోవడం మనస్ఫూర్తిగా మిగతా అందరితో కలిసి. 17 కండరాలు పనిచేస్తాయట నవ్వుకోవడానికి. అదే విచారంగానో లేకపోతే దుఃఖంలోనో ఉండడానికి 47 కండరాలు అసంతృప్తిగా ఉండడానికి పనిచేయాలట. అంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నాం మనం? హాయిగా 17 కండరాలతో ఇంత మనం డాక్టర్తో పని లేకుండా హాస్యమే డాక్టర్ అయిపోయినప్పుడు ఇంత హెల్తీగా ఉండడానికి మనం ఎందుకు ఎంచుకోం? సమస్యలు అందరికీ ఉంటాయి. కెరటాలు ఉంటేనే సముద్రం, సమస్యలు ఉంటేనే జీవితం. ఈ రోజు తెలుగులో చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటారు, కానీ వాళ్ళు మిమిక్రీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు చేసే మొట్టమొదటి వాయిస్, వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్టే అనిపించుకునే వాయిస్, అది ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్. ఒక కమెడియన్ గా, ఒక లెజెండరీగా దెబ్బ తగిలితే రక్తం కారక అలాంటి ఫన్ చేయాలన్నా, బతికే ఉన్నావురా అని ఒక ఎమోషనల్ చేయాలన్నా, లేకపోతే నారాయణ అని ఒక డివోషనల్ చేయాలన్నా, ఏదైనా సరే ఎలాంటి క్యారెక్టర్ అయినా, ముఖ్యంగా అమ్మో 1వ తారీఖు అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఒక లైబ్రరీ లాంటి సినిమా అనమాట. అందులో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ మార్పు చెందితే ఆ కుటుంబం చాలా బాగుంటది. అంత మంచి డైలాగ్స్ రాశారు. ఒక రైటర్ గా, యాక్టర్ గా ఇన్ని సంవత్సరాలు మనల్ని నవ్వించినటువంటి ఎల్బి శ్రీరామ్ గారికి మనందరి సమక్షంలో ఒక సన్మాన కార్యక్రమం చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఏమండి ఇది వింటర్ కాదు, సమ్మర్. సమ్మర్. మేడం గారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఒక చిరు సత్కారం మన తరఫు నుంచి. మీరిద్దరు ఇక్కడ రావడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అది కూడా ఇవాల్టి స్పెషల్ డే, వరల్డ్ లాఫ్టర్ డే రోజు. సో మ్యామ్, ఓవర్ టు యు. నాకంటే సీనియర్ ఆవిడ. నేను ఈవీవి గారు టు ఈటీవీ, ఆవిడ జంజాల గారు టు ఈటీవీ. ఫస్ట్ ఈటీవీయే ఫస్ట్. కారుదిద్దన కాపురం, శ్రీవారికి ప్రేమలేఖ, చాలా సినిమాలన్నీ చేశాను ఈటీవీ. మేమంతా పేర్గా భలే సినిమాలు చేశాము, అదే గుర్తొచ్చింది. నిండు 100 ఏళ్ళు బాగుండాలి. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఇది ఈటీవీ, మల్లెలమాల సంస్థలు రెండు చాలా అద్భుతం, అపురూపం. నాకు పర్సనల్ గా ఈవీవి గారు చాలా చిరస్మరణీయుడు ఎలాగో ఈటీవీ వారు కూడా అలాగా. ఎందుకంటే అమ్మ 1వ తారీఖు అనే సినిమా చాలా బాగుందనే సినిమా, ఈ రెండు కూడా ఒకటి ఫుల్ కామెడీ, ఒకటి ఫుల్ సీరియస్, రెండు ఒకే సంవత్సరంలో రిలీజ్ అవ్వడం అనేది 26 సంవత్సరాల పైన అయింది. 26 × 12 నెలలు 312 ఎంత అవుతుంది. అన్ని షోలు నడిచింది ఇక్కడ ఈటీవీలో. అమ్మ 1వ తారీఖు ప్రతి 1వ తారీఖుని వేస్తుంటారు. అది నా వరం కాకపోతే, నా అదృష్టం కాకపోతే చాలా సినిమాలు వస్తుంటాయి. ప్రతి నెల జీతం తీసుకునే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా వేయడం అనేది ఎవరికి దక్కుతుంది అదృష్టం. ఇంకొకటి ఏంటంటే మంచి క్యారెక్టర్లు వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంకోసారి ఈ వేదిక ద్వారా. కానీ మీరు ఈ రోజు ఇక్కడ రావడం అండ్ మ్యామ్ ఈ రోజు రావడం మాకు అదృష్టంగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today in this celebration. ఈ నవ్వుల దినోత్సవం రోజు మమ్మల్ని పిలిచి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు ఈ ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ వరల్డ్ లాఫ్టర్ డే స్పెషల్ చిరునవ్వుతో. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ